అందరికీ నమస్కారం. ఈరోజు మనం వాకలగరువులో ఉన్న శ్రీ సంతాన సిద్ధి వినాయక దత్తాత్రేయ షిరిడి సాయిబాబా వారి ఆలయంలో జరుగుతున్న గురు పౌర్ణమి కార్యక్రమాన్ని వీక్షిద్దాం రండి. ఈరోజు సప్తాహ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా ముగించుకుని గురు పౌర్ణమి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. కమిటీ వారి ఆధ్వర్యంలో బాబా వారికి ప్రత్యేక అభిషేకములు, హోమాలు, కోలాట భజనలు జరిగాయి. వెంకటేశుడమ్మవాడు శ్రీనివాసుడమ్మవాడు శ్రీనివాసుడమ్మవాడు గోవిందుడొచ్చనమ్మా గోపాలుడొచ్చనమ్మా గోవిందుడొచ్చనమ్మా గోపాలుడొచ్చనమ్మా కన్నులోడు నమ్ముకున్న నల్లలోడు బుద్ధగానేడువాడు ఎదుకైన మాయగాడు తోడు నీడ అయినవాడు వేదముల వెలుగువాడు ఎదుకైన మాయగాడు తోడు నీడ అయినవాడు వేదముల వెలుగువాడు వాడు వేదముల వెలుగువాడు గోవిందుడొచ్చనమ్మా మా గోపాలుడొచ్చనమ్మా గోవిందుడొచ్చనమ్మా మా గోపాలుడొచ్చనమ్మా వెంకటేశుడమ్మవాడు శ్రీనివాసుడమ్మవాడు వెంకటేశుడమ్మవాడు శ్రీనివాసుడమ్మవాడు గోవిందుడొచ్చనమ్మా మా గోపాలుడొచ్చనమ్మా గోవిందుడొచ్చనమ్మా మా గోపాలుడొచ్చనమ్మా చందమామ వంటివాడు చందమైన చక్కనోడు చంద్రకాడ పుట్టినోడు ఎత్తుకొండ నెత్తినోడు వెన్న విన్న చిన్నవాడు వెంకటాద్రి దళసినోడు ఎత్తుకొండ నెత్తినోడు వెన్న విన్న చిన్నవాడు వెంకటాద్రి దళసినోడు వాడు వెంకటాద్రి దళసినోడు గోవిందుడొచ్చనమ్మా నా గోపాలుడొచ్చనమ్మా గోవిందుడొచ్చనమ్మా వెంకటేశుడమ్మవాడు శ్రీనివాసుడమ్మవాడు వెంకటేశుడమ్మవాడు శ్రీనివాసుడమ్మవాడు గోవిందుడొచ్చనమ్మా మా గోపాలుడొచ్చనమ్మా గోవిందుడొచ్చనమ్మా మా గోపాలుడొచ్చనమ్మా వింతలీలదేవి ఇంత చెట్టు చెత్తలేవి ఇంతలన్నీ తీర్చువాడు హద్దుమమ్మ కుంకు పట్టి మిత్తులన్నీ మూటగట్టి హద్దులన్నీ దాటువాడు హద్దుమమ్మ కుంకు పట్టి మిత్తులన్నీ మూటగట్టి హద్దులన్నీ దాటువాడు వాడు హద్దులన్నీ దాటువాడు గోవిందుడొచ్చనమ్మా మా గోపాలుడొచ్చనమ్మా గోవిందుడొచ్చనమ్మా మా గోపాలుడొచ్చనమ్మా వెంకటేశుడమ్మవాడు శ్రీనివాసుడమ్మవాడు శ్రీనివాసుడమ్మవాడు గోవిందుడొచ్చనమ్మా మా గోపాలుడొచ్చనమ్మా గోవిందుడొచ్చనమ్మా మా గోపాలుడొచ్చనమ్మా వెంకటేశుడమ్మవాడు శ్రీనివాసుడమ్మవాడు వెంకటేశుడమ్మవాడు శ్రీనివాసుడమ్మవాడు గోవిందుడొచ్చనమ్మా గోపాలుడొచ్చనమ్మా గోవిందుడొచ్చనమ్మా
గోవిందుడు శరణమ్మ మా గోపాలుడు శరణమ్మ గోవిందుడు శరణమ్మ మా గోపాలుడు శరణమ్మ. సప్త సప్తాహ కార్యక్రమంలో పాల్గొన్న వారిని కమిటీ వారు సత్కరించారు. తరువాత భారీ అన్న సమారాధన జరిగినది. ఈ కార్యక్రమం అనంతరం బాబాగారి ఊరేగింపు కార్యక్రమం జరిగినది. శ్రీ మహాగణాధిపతయే నమో. తేదీ 2/6/2024 నుండి 21/7/2024 వరకు వాకలగూరు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ సంతాన సిద్ధి వినాయక దత్తాత్రేయ షిరిడి సాయిబాబా వారి దేవస్థానంలో జరిగినటువంటి సప్త సప్తాహ కార్యక్రమంని జయప్రదంగా జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం 49 రోజుల పాటు నిర్విరామంగా అఖండ నామ సంకీర్తనంతో పాటు వివిధ కళా ప్రదర్శనలు అనగా కోలాటములు, భజనలు ఇటువంటి కార్యక్రమాలతోటి నిత్యము సందడిగా ఈ యొక్క గ్రామంలో జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఆలయ కమిటీ వారు, కార్యనిర్వాహకులు, ఈ కలశ స్థాపన నుండి ఈ 49 రోజులు పూజలు, విశేష పూజలు జరుపుకున్నటువంటి దంపతులు, వారి తాలూకు బంధువులు, ఆ కుటుంబముల వారు, అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన భజన కళాకారులు, భజనలు పాల్గొనేటువంటి ఔత్సాహిక గాయకులు, అదేవిధంగా భజనలు చూడటానికి వచ్చినటువంటి వారు అందరూ కూడా చాలా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్విరామంగా అఖండనామ సంకీర్తనాన్ని జయప్రదం గావించారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి కరెంట్ మైక్ లైటింగ్, డెకరేషన్ ఈ కార్యక్రమాలు చేసిన వారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కళాకారులకు వాళ్ళకి ఆ టైంకి అన్నపానాలను సమకూర్చడంలో ఈ కుటుంబంలో నుంచి వచ్చినట్టే ఆ సోదరి మండలందరూ చక్కటి సహాయం సహకారాలు అందించి ఆ టైం ప్రకారంగా వారికి అమర్చడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలో జరుగుతూ ఉన్నటువంటి కార్యక్రమానికి ఇతర గ్రామాల నుండి అనేక మంది ఇతోధికంగా వస్తు రూపేణ, ద్రవ్య రూపేణ గ్రామం నుంచి, ఇతర గ్రామాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి, నగరాల నుంచి అందరూ ఇతోధికంగా సహాయం చేయడం జరిగింది. ఈ అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం చక్కగా విజయవంతం అయ్యింది. అదేవిధంగా గురు పౌర్ణమి రోజున 27వ తేదీ నాడు ఈ ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆశాంతం పాల్గొన్నటువంటి అందరికీ, భజన కార్యక్రమానికి వచ్చినటువంటి కళాకారులకి, గాయకులకి, పాల్గొన్న వారికి, జ్యోతిక సహాయం, ద్రవ్య సహాయం చేసిన వారికి, వస్తు రూపేణ సహాయం చేసిన వారికి, ఇక్కడ సేవా కార్యక్రమంలో పాల్గొన్న వారికి, కార్యక్రమానికి లైటింగ్, మైక్ నిర్వహణ,
స్టేజ్ నిర్వహణ, డెకరేషన్, టెంట్ సామాన్లు ఇవన్నీ చేసి సహాయం అందించిన ఈ ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో దిగ్విజయంగా జరగడానికి ఆశాంతం పాల్గొన్నటువంటి ఈ గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో రాత్రిలో ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చిన వారిని వారికి కావాల్సిన సదుపాయాలు చూస్తూ ఈ కార్యక్రమం జరిపించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి, ప్రత్యక్షంగా పాల్గొన్న వారికి, పరోక్షంగా ద్రవ్య సహాయము, వస్తు సహాయం చేసిన వారందరికీ శ్రీ భగవాన్ సత్యసాయి బాబా వారు సప్తసప్తాహ రామచంద్ర స్వామి వారికి ఎల్లవేళ తమ కరుణాకటాక్షాలు ప్రసాదించి వారిని, వారి కుటుంబాలని, వారి బంధుమిత్రులను అందరినీ చల్లగా చూడాలని కోరుకుంటూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మా గ్రామంలో జరిపించడం మాకు చాలా ముదారంగా, ఆనందంగా 49 రోజుల కార్యక్రమాన్ని చక్కగా జరుపుకున్నామనేటువంటి సంతృప్తి మాకు భగవంతుడు కలిగించాడు. దానికి కారణమైనటువంటి అందరకు కృతజ్ఞతతో చేతులెత్తి నమస్కరిస్తూ భగవంతుని అనుగ్రహము వారికి సదా ఉండాలని కోరుకుంటూ వినయపూర్వకంగా వేడుకుంటున్నాం. తేదీ 2/6/2024 నుండి 21/7/2024 వరకు వాకలగరు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ సంతాన సిద్ధి వినాయక దత్తాత్రేయ షిరిడి సాయిబాబా వారి దేవస్థానంలో జరిగినటువంటి సప్తాహ మహోత్సవ కార్యక్రమాలను ప్రతిదినము కవర్ చేస్తూ ఆ యొక్క విశేషాలన్నింటినీ అందరికీ అందజేసినటువంటి ఈ కార్యక్రమాలను అందరికీ వీక్షణ చూడడం కోసం అందజేసినటువంటి యూట్యూబ్ ఛానల్ వారికి, అలా కోనసీమలో అనేటువంటి క్యాప్షన్తో యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ చూపించినటువంటి ఛానల్ వారికి ఈ సందర్భంగా మా గ్రామస్తులందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. వారు ప్రతిరోజు మా గుడిలో జరిగేటువంటి భజన కార్యక్రమాలు, పూజలు, విశేష పూజలు మొదలైనటువంటివి, పూర్ణాహుతి కార్యక్రమాలు అన్ని కవర్ చేసి అందరికీ చూపించారు. వారి ఛానల్ను మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకుని వారి వ్యూవర్షిప్ పెంచవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. చిన్న చిన్న కారణాల వల్ల ఈ వీడియో అప్లోడ్ చేయడం ఆలస్యం అయినది.
మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అలా కోనసీమలో.